సారీ వంశీ గారు. నేను కూడా సారీ. తనలో నచ్చని ఒకే ఒక్క లక్షణం డబ్బు పిచ్చి. నా కన్నీళ్లు చూసేనా మారమని మీ కూతురికి చెప్పండి అత్తయ్య, చెప్పండి. ఇంకా ఎక్కడి ఉమ్మడి కుటుంబం అత్తయ్య? ఆల్రెడీ అన్నయ్య వదినలకి మేము బయటికి వెళ్ళి వేరే కాపురం పెట్టామని తెలిసిపోయింది అత్తయ్య, తెలిసిపోయింది. అన్నయ్య వదిన హాస్పిటల్కి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఫ్లాట్కి వచ్చారట. అప్పుడు నేను చంద్రకళ గొడవ పడుతున్నాం. ఇదేమో వదిని దరిద్రం తిట్టింది. అన్నయ్య వదిలి ఇదంతా బయట నుంచి విని తిరిగి వెళ్ళిపోయారు. ఇందాక చంద్రకళ వేరు కాపురం పెట్టింది కదా, స్వీట్స్ తీసుకెళ్ళని వదిన నువ్వు కూడా అక్కడే ఉండు, ఈ ఇంటికి రావద్దని అన్నయ్య మరీ మరీ చెప్పి నన్ను సాగనంపారు అత్తయ్య, సాగనంపారు. ఉమ్మడి కుటుంబం వద్దని, అసలు మా వద్దని దరిద్రం అని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్తావు అత్తయ్య? మా వదిని అంత మాట అన్నాక నేనైనా ఏ ముఖం పెట్టుకుని నా భార్యని ఆ ఇంటికి తీసుకెళ్ళను అత్తయ్య. మీకు ఇంకా చాలా విషయాలు తెలియవత్తయ్య. నా గుండెల్లో ఎవరికి చెప్పుకోలేని బాధ ఎంతుందో మీకు మీ కూతురికి తెలియదు అత్తయ్య, తెలీదు. ఏమయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నేను తప్పు చేసినానయ్యా. ఇట్ట జరుగుతుందని అనుకోలేదయ్యా, అనుకోలేదు. తప్పంతా నాదేనయ్యా, నాదే నాదే. అవును చంద్రకళ, ఈ ఫ్లాట్ కొనడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావే? నాకెందుకు అనుమానంగా ఉంది, నిజం చెప్పవే. ఏయ్, ఏంటి మాట్లాడవు? నిజం చెప్పు. ఏమయ్యా, ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మి? నాకేం పర్లేదు, బాగుంది లేవయ్యా. కాసేపు కళ్ళు మూసుకుని పడుకో లక్ష్మి. మీరు కూడా పడుకోండి అయ్యా. ఎంతసేపని మేలుకుంటారు? నేను తర్వాత పడుకుంటానులే లక్ష్మి. ఇంట్లో అరిసెలు బొబ్బట్లు చాలా ఉన్నాయి. ఉంటే రేపు మీరు టౌన్కి వెళ్ళి అవన్నీ చంద్రకళ వాళ్లకు ఇచ్చిరండి అయ్యా.
ఇందాక వీరభద్రానికి ఇచ్చి పంపిద్దామనుకున్నాను, మర్చిపోయానయ్యా. సరే, రేపు ఉదయాన్నే వీరభద్రాన్ని పిలిపిస్తాలే. ఏంటో చంద్రకళ కళ్ళ ముందు తిరిగినట్టుంది. ఒక్కసారి చంద్రకళని చూడాలనుందయ్యా. నా తోటి కోడలు లేకుండా రేపటి నుంచి ఇంట్లో నేనుండగలనయ్యా. అసలు చంద్రకళ వేరే కాపురం పెడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదయ్యా. అవన్నీ తెలుసుకుని మనసు పాడు చేసుకోవద్దు. పడుకో. ఒకసారి చంద్రకళకు ఫోన్ చేసి మాట్లాడదామా? ఎంతసేపు అవతల వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపిస్తాం? వాళ్ళకి మన మీద కొంచెమైనా అభిమానం ఉండాలిగా. ఊరుకోండయ్యా, పిచ్చిది. ప్రేమాభిమానాల గురించి దానికేం తెలుసు? చంద్రకళ చాలా మంచిదయ్యా. ఏదో డబ్బు పిచ్చి కొంచెం ఉంది, దాంతో పిచ్చి పిచ్చిగా చేసి ఇదిగో ఇలా బాధ పెడుతుంది. మా తోడి కోడలకు ఇది మామూలేనయ్యా. అయితే ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు కాదు గాని రేపు పొద్దున్నే మాట్లాడి ఎలాగలా ఒప్పించి చంద్రకళను ఇంటికి తీసుకురండి అయ్యా. కావాలంటే ఆస్తి పంపకాలన్నీ చేసి చంద్రకళకు ఇచ్చేద్దాం. కానీ తను మాత్రం ఉమ్మడి కుటుంబంలోనే ఉండమనండి, అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. సరే, రేపు నేను మాట్లాడతానులే. మయ్యా, ఇప్పుడు ప్రాణం నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా పడుకుంటాను. నా తోడి కోడలొస్తే నా ప్రాణం లేచి వస్తుంది. ఈ హాస్పిటల్ మందులు వాడడం నా వల్ల కాదయ్యా. హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది. రిపోర్ట్స్ చూడలేదు కదా? ఏందయ్యా అది? అదే లక్ష్మి, ఇందాక టాబ్లెట్స్ కోసం వెతికేటప్పుడు ఈ రిపోర్ట్స్ కవర్ కనిపించింది. వీరభద్రం రేపు రిపోర్ట్స్ వస్తాయని అన్నాడు కదయ్యా. అదే నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే టాబ్లెట్స్ దగ్గర ఈ రిపోర్ట్స్ కవర్ ఉంది. సరే, ఆ రిపోర్ట్లో ఏముందో చదివి చెప్పండి అయ్యా. ఏమైనాదయ్యా? కవర్ ఉంది కానీ ఇందులో రిపోర్ట్స్ ఏం లేవు లక్ష్మి. అదేందయ్యా? అదే నాకు అర్థం కాలేదు. సరే, ఒకసారి వీరభద్రాన్ని ఫోన్ చేస్తానండు. వద్దులేవయ్యా, ప్రశాంతంగా కొత్తింట్లో పడుకుని ఉంటారు, వాళ్ళనెందుకు కదిలించడం? పొద్దున్నే ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే లక్ష్మి. అమ్మా, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతుంటే గుడ్ల గుబా చూస్తావంటే మాట్లాడు. ఏమయ్యా ఏమయ్యా, నేను తప్పు చేసినానయ్యా, ఘోరమైన తప్పు చేసినానయ్యా. అయ్యో, నన్ను క్షమించయ్యా. వస్తే చంద్రకళ, నువ్వు ఏడు పాపి నిజం చెప్పవే, లేకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. లేవే ముందు లే. చెప్పు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? చెప్పు. ఏమే అడుగుతున్నారు కదా, చెప్పమ్మే. అమ్మా,
నిజం చెప్తే మీ అల్లుడు గారు నన్ను చంపేస్తారమ్మా. చంపేస్తారు. అయ్యో, నువ్వు నన్నేమి చేయనంటే చెప్తాను. నిజంగానే నాకు డబ్బు పిచ్చి ఉండదయ్యా, ఉండది. ఆ డబ్బు పిచ్చితోనే నేనేం చేస్తాను నాకే తెలియట్లేదయ్యా. అయ్యో అయ్యో భగవంతుడా, ఈ నిజం ఎలా చెప్పను? నేను చేసిన తప్పు నన్ను ఈరోజు నన్ను ఇలా నిలబెడతాదని తెలిస్తే నేను ఈ తప్పు చేసేదాన్ని కాదు. ఏమే ఆ డబ్బు 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 ఆ డబ్బే చెప్పు ఆ డబ్బు ఆ డబ్బు మన పొలం పత్రాలు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి తెచ్చినానయ్యా. ఈ ప్లేట్ కొనడానికి అంత డబ్బు నా దగ్గర ఉండదయ్యా. అందుకని ఒకరోజు రాత్రి పొలం పత్రాలు బావగారు రూమ్ లోంచి దొంగతనం చేసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కుదవ పెట్టినానయ్యా. ఇంటి పత్రాలు పొలం పత్రాలు కలర్ జిరాక్స్ చేయించి ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా బీరువాలో పెట్టినానయ్యా. ఈ ప్లేట్ కొనాలన్న ధ్యాసలో చేసే పని తప్పని కూడా ఆలోచించలేకపోయానయ్యా. కండ్లు మూసుకుపోయి తప్పు చేసినానయ్యా, తప్పు చేసినాను. వేరే కాపురం పెట్టాక ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసి పొలం పత్రాలు ఇంటి పత్రాలు విడిపించి ఎవరికి తెలియకుండా పెట్టేయచ్చని ఆలోచించి ఈ పని చేసినానయ్యా. కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదయ్యా. అనుకోలేదు. అత్తయ్య, ఇప్పుడు చెప్పండి, నీ కూతుర్ని క్షమించి వదిలేయాలా, నరికి పోగులు పెట్టాలా? చెప్పండి అత్తయ్య. అమ్మా వద్దయ్యా. అయ్యో అల్లుడు గారు ఏంటిది? కొట్టుకోకండి అల్లుడు గారు, కొట్టుకోకండి అల్లుడు గారు. ఆగండి అల్లుడు గారు, మీ దండం పెడతాను. అల్లుడు అంతా అయిపోయిందే చంద్రకళ, అంతా అయిపోయిందే.
వదిన బ్రెయిన్ సర్జరీ గురించి అన్నయ్యకి చెప్తే ఆయనకి ఏమవుతుందో తెలియదు. ఒకవేళ ఆయనకి ఏమీ కాకపోయినా వెంటనే వదినకి ఆపరేషన్ చేయించాలి. డబ్బుల కోసం పొలం పత్రాలు తీస్తాడు. అప్పుడు అన్నయ్యకి ఈ విషయం తెలిసిపోతుంది. అయ్యో 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 అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. నీకు తమ్ముడే యోగ్యత నాకు లేదన్నయ్యా, లేదు. ఈ తమ్ముడు చచ్చిపోయాడన్నయ్యా, చచ్చిపోయాడన్నయ్యా, చచ్చిపోయాడన్నయ్య. ఇప్పుడు నేనేం చేయాలరా భగవంతుడా, ఏం చెయ్యాలరా? నన్ను క్షమించేయ. అల్లుడు గారు అట్ట మాట్లాడకండి అల్లుడు గారు. చేసుకోమాకండి. తలుపు తీయండి. క్షమించి తలుపు తీయండి. అల్లుడు గారు. ఏమయ్యా? అయ్యో భగవంతుడా. అల్లుడు గారు. ఏమయ్యా? అల్లుడు గారు. హాయ్ వంశీ. హాయ్ స్నిగ్ధ. పార్టీకి లేటుకొచ్చాను, సారీ. ఇట్స్ ఓకే వంశీ. వదినా, స్నిగ్ధ వంశీలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా? అరవింద్, స్నిగ్ధ గారు బిజినెస్ పర్సన్ అయినా శారీలో పార్టీకి వచ్చారు. సో స్వీట్ కదా. యా. అవును వదినా, ఫంక్షన్ లో స్నిగ్ధ వంశీల మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేస్తానన్నా? ఇప్పుడు పార్టీలో ఎందుకమ్మా మయూరి? శుభకార్యాలెప్పుడు మంచి ముహూర్తం చూసి అనౌన్స్ చేయాలి. ఏం రత్న? అవును సృజన్, యూర్ రైట్. ఎప్పుడు పడితే అప్పుడు అనౌన్స్ చేయకూడదు, దానికి టైం ఉంది. ఏం స్నిగ్ధ? అఫ్ కోర్స్, మీ ఇష్టం అంటే. అబ్బా, పార్టీ అంటున్నాం కానీ ఏది ఆ కిక్ మాత్రం లేదు. వంశీ, షల్ వి డాన్స్? షూర్.